భయ్యా అపార్ట్మెంట్ నెంబర్ 21 ఎక్కడ? అక్కడ లెఫ్ట్ తీసుకో, తర్వాత రైట్ తీసుకో. వాన్నెందుకు గెలికేవరా బాబు? అదేంట్రా బాబు, అడ్రస్ అడిగితే ఆస్తాడున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇప్పుడు బాగా తేడాగా ఉన్నాడు. వాడు బాగానే ఉండేవాడు రా, కానీ ఒక 2 months బ్యాక్ నా దగ్గరకు వచ్చాడు. నువ్వు ఎంతైనా చెప్పు, నువ్వు నీ రూమ్మేట్ ని మరీ విలన్ లా ప్రొజెక్ట్ చేస్తున్నావు. హే హాయ్. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. అదేంటి బ్యాక్ ప్యాక్ ఒకటే ఉంది, బ్యాగేజ్ ఇంకా రాలేదా? ఇప్పుడు నువ్వు నా బ్యాగేజ్ కోసం వెయిట్ చేస్తున్నావా, నా కోసం వెయిట్ చేస్తున్నావా? సి ఇండియన్ వచ్చే ప్రతోడు 2 బ్యాగ్స్ తీసుకుని రావాలని రూల్ ఉందా? లేదు. మరి ఇక్కడ నేను బ్యాగ్ తెచ్చానా, బ్యాగ్ నన్ను తెచ్చిందా అనేది రిలవెంట్ కదా. యు గెట్ మై పాయింట్? ఓకే. దానికే ఇంత లొల్లి చేయాలా? వాడేదో జోక్ చేసి ఉంటాడు పాపం. చూడు, ఇక్కడ వెంటిలేషన్ చాలా బాగుంటుంది భయ్యా, లైటింగ్ కూడా బాగుంటుంది భయ్యా. ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్లో ఇదే బెస్ట్. అవును, మాస్టర్స్ ఎక్కడ చేసావు? మేజర్ ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు బాడీలోని మోస్ట్ క్రియేటివ్ పార్ట్ అన్న ఐస్తో ఐ డోంట్ వాంట్ బి కన్విన్స్డ్. అందుకే ఇలా నా యాంగిల్ నా ఇష్టం. వీడేంటి అడగున్నాడు? ఇంతకీ రూమ్ నచ్చిందా? బ్రైట్నెస్ బాగా ఎక్కువైంది, ఎయిర్ కూడా బాగా ఫ్రెష్గా ఉంది. కాస్త పొగుంటే బాగుండేది. ఇంత మంచి జనాలు ఉంటే కూడా నచ్చదు. కొంచెం తేడాగానే ఉన్నాడు. ఇది ఓన్లీ ఇంట్రొడక్షన్. గుడ్ బ్రదర్, ఇంత దూరం వచ్చినా దేవుడిని మర్చిపోలేదు. దేవుడు ఏంటి అంటే అది సి ఐఎమ్ అథీస్ట్. నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, కానీ దయాలంటే భయం ఉంది. అది వాటి కోసం. దేవుడిని నమ్మవు, దయాలంటే భయమా? ఇప్పుడు నీకు దేవుడి మీద భక్తి ఉందా? అలాగే నాకు దయ్యం అంటే భయం ఉంది. సి ఇప్పుడు నీకు దేవుడి మీద భక్తి ఉండడం అది నీ నమ్మకం, నాకు దయ్యం అంటే భయం ఉండడం అది నా నమ్మకం. యు గాట్ మై పాయింట్? దయ్యం అంటే భయం అన్నావు, మళ్ళీ హారర్ సినిమా చూస్తున్నావు ఏంటి? సి ఇప్పుడు కొంతమంది వాళ్ళ నాన్న అంటే భయం ఉంటుంది కానీ ప్రేమ కూడా ఉంటుంది. అలాగే కొంతమంది వాళ్ళ పిల్లం అంటే భయం ఉంటుంది కానీ ప్రేమ కూడా ఉంటుంది. నాది దయ్యంది కూడా అలాంటి రిలేషన్షిప్. వాడు కొంచెం తేడా కాదు, చాలా తేడాగా ఉన్నాడు. భయ్యా వెజిటబుల్స్ కట్ చేస్తున్నా, కుక్ చేసి. ఓకే. కూర చాలా బాగుంది భయ్యా. హలో, అప్రిషియేట్ చేసావు, నవ్వో థ్యాంక్ యూ ఏదో చెప్పొచ్చుగా. సి ఇప్పుడు నేను కుక్ చేసింది నువ్వు తిని బాగుంది అని చెప్పడానికి నేను కుక్ చేయలేదు. ఓకే, నాకు కుక్ చేయాలనిపించింది కాబట్టి నేను కుక్ చేశాను. నీ ఫీలింగ్తో నాకు పని లేదు. భయ్యా నిన్నట్లాగే కూరగాయలు కట్ చేశాను, కుక్ చేసి. నేను చేయను. అదేంటి, నిన్న చేసావుగా? నాకు నేను ఆకలి వేసింది కాబట్టి కుక్ చేయాలనిపిస్తుంది కాబట్టి కుక్ చేశాను, కానీ నేను రోజు కుక్ చేస్తాను మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు. రే టార్చర్ అనుభవించవద్దు, రూమ్ మార్చొచ్చు కదరా. $1000 డిపాజిట్ కట్టారా, 6 months అయితే కానీ రాదు. పోనీ ఒకసారి గట్టిగా వార్నింగ్ ఇవ్వలేకపోయావా? అది ట్రై చేశా. ఈరోజు ఇటు సంగతి తేల్చేయాలి.